వర్స్ట్ థింగ్ ఏంటంటే ఒక సీన్ ఉంటది. ఆ సీన్‌ని మన టీఎఫ్ఐలో ఇంకొక 100 సంవత్సరాల తర్వాత గూడా ఎవ్వరు తీయరు, తీయలేరు. ரொம்ப కష్టం బ్రో. 'సన్ ఆఫ్ సారా' వాల్యూమ్ 1 ఫ్యామిలీతో మాత్రం ఈ సినిమాని అస్సలు చూడలేం. ఎందుకంటే న్యూడిటీ మాత్రం గట్టిగానే ఉందన్నమాట. ఇందులో లిప్ కిస్ సీన్‌లు గూడా ఉంటాయి. అమ్మాయి, అబ్బాయి కాదు. ఇక మన స్టోరీ విషయానికొచ్చేస్తే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారనమాట. సారా అండ్ క్యారెల్. సారా మన ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్. ఈవిడ ప్రెగ్నెంట్ వుమెన్. వీళ్ళిద్దరి మధ్యన బాండింగ్ అనేది చాలా గట్టిగా ఉంటదనమాట. ఫ్రెండ్‌షిప్‌కి మించిన ఒక రకమైన బాండింగ్ అనమాట. ఆ రకమైన బాండింగ్ ఏంటంటే మీకు అర్థమయ్యే ఉంటదా ఏంటి? సినిమా అయితే గంటన్నరే ఉంది. సినిమా అయితే అసలు బోర్ అయితే కొట్టదనమాట. ఎందుకంటే పడే సీన్‌లనేవి వాట్ నెక్స్ట్, వాట్ నెక్స్ట్, వాట్ నెక్స్ట్ అనేలాగా ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేసేలాగే ఉంటాయి. అరే! సంథింగ్ వీళ్ళేదో ట్రై చేస్తున్నారు. సంథింగ్ కొత్తగా ఏదో చూపిస్తారు ఎండింగ్‌లో అనేలాగే ఉంటాయన్నమాట. సినిమా మధ్యలో ఒక క్రీచర్ కనపడిద్దనమాట. అది కనపడినప్పుడల్లా నాకు ఓకే. వీళ్ళు సంథింగ్ ఏదో ట్రై చేస్తున్నారు. ఎండింగ్‌లో ఏదో ఒక బ్యాంగ్ పెడతారు అని నాకైతే గట్టిగా అనిపించింది. ఎందుకంటే మూవీ స్టార్టింగ్ ఇంట్రెస్టింగ్‌గానే వెళ్తుంది. కాకపోతే సంథింగ్ ఏదో ఒక రకంగా మనకేం చూపించరనమాట. సినిమాలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బాడీ హారర్ అనేది అక్కడక్కడ కనపడతా ఉంటది. కాకపోతే ఈ క్రీచర్ కనపడినప్పుడల్లా ఓకే. వీళ్ళు ఏదో గట్టిగానే ప్లాన్ చేసి ఉంటారేమో ఎండింగ్‌లో అని చాలా అనుకున్నాను నేను. కాకపోతే ఎండ్‌కొచ్చేసరికి జాయ్ తుస్ అన్నారు. సారా ఈ సినిమాలో మెయిన్ లీడ్ క్యారెక్టర్ కదా! ఈవిడ ప్రెగ్నెంట్ అనమాట. ఈవిడ్ని ప్రెగ్నెంట్ చేసినోడు ట్రాయ్. పని అయిపోయిన తర్వాత ఈడేటో మాయమైపోతాడు. ఆ తర్వాత ఈవిడ ప్రెగ్నెంట్ అయిద్దనమాట. అప్పటి నుంచి మన సారా అండ్ క్యారెల్ ఇద్దరు కలిసి ఉంటారనమాట. క్యారెల్ సారాని చూసుకుంటూ ఉంటుంది. సో ఒకరోజు మన ట్రాయ్ గాడు ఎక్కడి నుంచి ఊడిపడతాడో తెలీదు. వచ్చి సారాని కలుస్తాడు. అనుకోకుండా కలుస్తాడనమాట. ఆ తర్వాత ఒక రోజు నైట్ సారాకి సర్ప్రైజ్ ఇద్దామని ఆవిడని ఒక చోటకి పట్టుకెళ్తాడు. క్యారెల్ ముందే చెప్తది. ఆడు పెద్ద పోరంబోకులా ఉన్నాడు. ఆడితో నువ్వు అస్సలు వెళ్ళొద్దు అని నీట్‌గా చెప్తది. కాకపోతే మన సారా సారాని ఒక దగ్గరకి పట్టుకెళ్తారనమాట. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ సినిమా. సినిమాలో లిమిటెడ్ క్యారెక్టర్లు ఉంటాయి. మహా అయితే 4 క్యారెక్టర్లు మెయిన్ క్యారెక్టర్లు ఉంటాయి. వీళ్ళ మధ్యనే సినిమా నడుస్తూ ఉంటది. ఎండ్‌లో ఒక షాకింగ్ థింగ్ జరిగిద్దనమాట. మన సారా ప్రెగ్నెంట్ వుమెన్ కదా! బేబీ నోట్లోంచి బయటకొస్తదనమాట. చాలా వర్స్ట్ థింగ్. కాకపోతే ఆ బేబీ సో దీనికి వీళ్ళు ఒక జస్టిఫికేషన్‌గా ఇక్కడ ఒక మంత్రగత్తె ఉంటదనమాట. మన ట్రాయ్ గోడ వాళ్ళ అమ్మ. ఆవిడ ఒక స్టోరీ చెప్తది. తలా తోకా లేకుండా ఉంటదనమాట. అసలు ఈ సినిమాలో ఈ స్టోరీకి కంక్లూజన్ అనేది వర్స్ట్ ఉంటది. పుట్టిన బిడ్డ కూడా చాలా వికృతంగా పుడతాడనమాట. ఆ బిడ్డను చూసిన ఈ మంత్రగత్తె యెస్ వీడు సాతాను బిడ్డ. నువ్వు ఇంతకాలం ఒక సాతాను బిడ్డని నీ కడుపులో మోసావు. నాకు కావాల్సింది కూడా ఇదే అని అంటది గానీ, ఆ సాతాను బిడ్డ ఎవరు? ఎందుకు పుట్టిండు? దేనికోసం పుట్టిండు? అసలు దీని కడుపులోనే ఎందుకు పుట్టిండు అన్న విషయానికి కంక్లూజన్ అనేది అసలు ఏముండదనమాట. ఆవిడేదో సాతాను బిడ్డ అని చెప్పుకుంటా పోతా ఉంటది కానీ క్లారిటీ మాత్రం మిస్ అయిపోతది. ఎండ్‌కొచ్చేసరికి మనం అనుకున్నదే జరిగిద్దనమాట. మన సారా ఆ బిడ్డని తీసుకొని వెళ్ళిపోతది. ఈ సినిమాలో మోస్ట్ డిస్గస్టింగ్ వర్స్ట్ థింగ్ ఏంటంటే ఒక సీన్ ఉంటది. ఆ సీన్‌ని మన టీఎఫ్ఐలో ఇంకొక 100 సంవత్సరాల తర్వాత గూడా ఎవ్వరు తీయరు, తీయలేరు. ఒకవేళ ఎవరన్నా తీస్తే ఆ సినిమాని తీసిన డైరెక్టర్‌కి, ఆ సీన్‌లో యాక్ట్ చేసిన యాక్టర్స్‌కి ఫ్యూచర్ అనేది అస్సలు ఉండదనమాట. అంత వర్స్ట్ సీను. అది నేను చెప్పలేను. మీరు సినిమా చూసే తెలుసుకోండి. అంటే కొద్దిగా మీకు అటు ఇటు ఉందా లేదా అన్నట్టు చెప్పాలంటే ఒక మంచి ఫ్యామిలీ బాండ్‌ని వాళ్ళు ఒక రకంగా చూపిస్తారనమాట. అది మనం అస్సలు యాక్సెప్ట్ చేయలేం. అంత వర్స్ట్ సీన్ ఉంటది అందులో. సినిమా అయితే ఓకే. పర్లేదు. ఒకసారి చూడొచ్చు. ఎండింగ్ మంచిగా ఇచ్చుంటే ఇంకా బాగుండేది. కాకపోతే ఎండింగే కొద్దిగా వరస్ట్ అయిందనమాట. సో నేను ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో చూసానో మీరు కూడా అందులోనే చూడండి. మీకు తెలుసు. జస్ట్ గంటన్నరే ఉంటది సినిమా. ఆ యొక్క వరస్ట్ సీన్ మీరు చూడాలి అని అనుకుంటే ఎళ్లి చూసేసేయండి. ఓకేనా? బాయ్.